బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగారం వెండి కొనాలనుకునే వారికి మాత్రం ఇది గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే బంగారం వెండి ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయంగా గోల్డ్ మార్కెట్లో 6% తగ్గింది ఔన్స్ బంగారం ధర. మీరు వింటోంది నేను అంటోంది అక్షరాల నిజం. ఏకంగా ఔన్స్ ధర 6% తగ్గింది బంగారానికి. ఇక హైదరాబాద్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 1,48,000 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 2,48,000 రూపాయలుగా ఉంది. అసలు ఊహించామా ఇంతలా పడిపోతుందని చెప్పి? గడిచిన 3 రోజుల్లో దాదాపు 30,000 రూపాయలు తగ్గింది 10 గ్రాముల బంగారం ధర. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు చెప్తున్నమాట. కేంద్ర బడ్జెట్ తర్వాత మార్కెట్లో ఉన్న అనిశ్చితి, అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో మన దేశీయ మార్కెట్లోనూ ఆ ప్రభావం ఉంది. దాంతోపాటు భారీ ధరల అంశానికి సంబంధించి అంటే భారీ ధరల కారణంగా బంగారం కొని ఇప్పుడు అమ్మేసుకుంటున్నారు ఇన్వెస్టర్లు. ఒకవేళ యుక్రెయిన్ మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మళ్ళీ పెరిగాయి అనుకుంది, అప్పుడు మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైతే డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఫిబ్రవరి 18 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలు. దీంతో గరిష్టంగా 1,80,000కు చేరుకునే అవకాశం ఉందంటూ కూడా అంచనాలు అయితే ఉన్నాయి. కిలో వెండి 4 లక్షల వరకు వెళ్ళిపోయి ఇక అంతకు మించి వెళ్ళిపోతుందేమో అనుకుని మాట్లాడుకుంటున్న తరుణంలో టపీమని పడిపోయింది. ప్రస్తుతం ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్స్ చెప్తున్న లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక బంగారం గురించి మాట్లాడుకునే క్రమంలో గత కొన్ని రోజులుగా అసలు ఎవరు ఊహించనంత స్థాయిలో బంగారం ధర పడిపోయింది. ఈ రోజుకి ఇప్పటికి వరకు మాట్లాడుకుంటే కనుక ఎలా ఉంది అంటే కనుక పరిస్థితి ఏకంగా ఈ 3% జిఎస్టీ మినహాయిస్తాయి 999 అంటే 99.9 అంటూ ఉంటాం కదా, ఆ ధర అక్కడి నుంచి మాట్లాడుకున్న క్రమంలో ఇంకా పడిపోతూనే ఉందనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇంకా పడిపోయే అవకాశం ఉందా? ఇక్కడ 2 సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి అమెరికాకు సంబంధించి అమెరికా తీసుకునే చర్యలు. అమెరికా ఫెడ్ బ్యాంక్ సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇప్పుడు అక్కడ ఉన్న నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒక వ్యూహంతో ఉన్నారు. డాలర్కి సంబంధించి బలం పెరిగే విధంగా, డాలర్కి సంబంధించి బలం చేకూర్చే విధంగా ఇప్పుడు ఒక నాయకత్వం రాబోతోంది. సో దీని ఇంపాక్ట్ మే నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఏం చేస్తున్నారు అంటే డాలర్కి అక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, డాలర్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి, డాలర్ అక్కడ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ తీసేసి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు విదేశీ మదుపర్లు అనేది వినిపించే మాట. ఇది ప్రధానమైన కారణంగా వినిపిస్తోంది. ఇక రెండోది అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి. మరి ముఖ్యంగా మిడిల్ ఈస్ట్కి సంబంధించి ఎందుకు ఇన్ని రోజులు పెరుగుతూ వచ్చిందంటే కనుక మీకు గుర్తుంటే ఇక్కడ పశ్చిమ దేశాలకు మరి ముఖ్యంగా ఇరాన్తో అమెరికా ఉన్న ఆ రాపిడి, అంటే ఇరాన్లో ఒక్కసారిగా మోహరించడం కావచ్చు, విదేశీ వ్యవహారాలన్నీ కంపేర్ చేసుకున్న సందర్భంలో అమెరికా ఒక్కసారిగా అక్కడ విదేశీ వాళ్ళ నౌకరిని అక్కడ ఇరాన్ జలాల్లోకి ప్రవేశింపజేసే ప్రయత్నం కావచ్చు, అంటే ఉద్రిక్తతలు దారితీసిన క్రమంలో మదుపరులంతా కూడా అంటే ఇన్వెస్టర్స్ అంతా కూడా బంగారం మీద పెట్టారు. కానీ ఎప్పుడైతే అమెరికా ఒక కీలకమైన అడుగు వేస్తుందో అప్పుడు పరిస్థితి మారిపోయింది. అండ్ ఇక ఇక్కడి నుంచి చూసుకుంటే ఎప్పటి వరకు తగ్గే అవకాశం ఉండే, ఒకవేళ అటు ఇటు మాట్లాడుకున్నా 1,20,000 నుంచి 1,10,000 వరకు వచ్చే అవకాశం ఉంటుందేమో తప్ప అంతకు పడే అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పి కూడా మార్కెట్ నుంచి వినిపిస్తున్నమాట. ఏమో బంగారం మళ్ళీ ఎగరవచ్చు అన్నట్టుగా. మీకు గుర్తుంటే లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది. ఒక కొద్దిగా అంటే 1,20,000 ఆ టైంకి వచ్చినప్పుడు కొంచెం తగ్గింది అనుకున్న సందర్భంలో టపీమని మళ్ళీ పెరిగిపోయింది. ఏకంగా కొట్టి 1,80,000 వరకు, పోస్తే 1,80,000 వరకు వెళ్ళిపోయింది. సో ఇటువంటి సందర్భం మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ మనకి స్టార్ట్ అవుతుంది. పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే కనుక మార్చి 18 ఆ తర్వాత ఫిబ్రవరి 18 నుంచి అని మాట్లాడుకుంటున్న తరుణంలో అప్పుడు మళ్ళీ డిమాండ్ పెరిగిపోతుంది. అప్పుడు మళ్ళీ జనాలు ఇటువైపు చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ 30,000, ఒక్కసారిగా 30,000 తగ్గిపోయింది. ఎక్కడ 58, ఈరోజు 58 ఎక్కడ, ఆ తర్వాత మొన్న చూసుకున్నప్పుడు 1,70,000, 1,80,000 ఆ పరిస్థితి ఏంటి? అసలు ఎక్కడ కూడా 1,90,000, నిజం చెప్పాలంటే 1,90,000కి వెళ్ళిపోయింది. 1,93,096 రూపాయలకి వెళ్ళిపోయింది. కానీ ఈరోజు చూసుకుంటే 1,48,000 అంటే 30,000 పైచులకు పడిపోయింది. సో ఇలా అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు, దాంతోపాటు ఇంకొన్ని కారణాలు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MX అంటూ ఉంటాం. ఇక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్స్లో ఏప్రిల్ బంగారం ధర ఆదివారం 9% పతనం అయిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం ఇక్కడ వరకు కాదు, ఇంకా అనేక కారణాలు ఉన్నాయనుకోవాలి. సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకీ ఎందుకు మెటల్ బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఎందుకు ఇంత ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, ఇటువంటి
అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి. డీటెయిల్గా మాట్లాడుకుందాం. నా కొలీగ్ నందు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నందు, ఎందుకు బంగారంలో కావచ్చు లేకపోతే వెండిలో కావచ్చు ఇంత ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి? ఏంటి ఫ్లక్చువేషన్స్ ఎప్పటివరకు ఉండే అవకాశం ఉంది? కరెక్షన్స్ ఎన్ని రోజులు జరిగే అవకాశం కనిపిస్తోంది? ఏంటి కరెక్షన్స్ ఇంకా ఎన్ని రోజులు జరగచ్చు? పెరిగితే కనుక ఇప్పుడు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది? యా సచిన్, అంటే జనరల్ గా మార్కెట్ లో సాచురేషన్ పాయింట్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక గూడ్స్ డ్రాస్టిక్ గా పెరుగుతూ పోయిన తర్వాత ఒక సర్టెన్ పాయింట్ వద్ద స్టేబుల్ అవుతుంది. ఒక సర్టెన్ టైం వరకు అది అలాగే ఒక స్టేబుల్ పొజిషన్ లో ఉంటుంది. చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ తప్ప పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ కనిపించకుండా ఒక స్టేజ్ ని మెయింటైన్ చేసి ఆ తర్వాత పెరగడం ఏదో ఒకటి అవుతుంది. గోల్డ్ అనేది మాత్రం కంటిన్యూస్ అప్ స్పైక్ కనపడుతుంది, మనకి కంటిన్యూగా పెరుగుతూ వస్తుంది. మధ్యలో 1-2 సార్లు మనం చేంజెస్ చూసాం. మొన్న మార్కెట్ లో వచ్చినటువంటి సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఒక్కసారిగా డ్రాస్టిక్ చేంజ్, ఒక 3 hours పడిపోవడం, 4 hours మళ్ళీ పెరగడం మనం చూసాం. సో అదర్ దాన్ దీస్, ఇప్పుడు మార్కెట్ లో ఈ బంగారం రేటు పడడానికి వన్ ఆఫ్ ది రీజన్ హైయెస్ట్ ప్రైస్ దగ్గర వాళ్ళు అమ్ముకోవడం. చాలా మంది హైయెస్ట్ ప్రైస్ వచ్చిందని భావించిన వాళ్ళు చాలా మంది స్టాక్స్ ను అమ్ముకున్నారు. సో దాని వల్ల ఒక్కసారిగా మళ్ళీ చేంజ్ కనిపించింది, పడిపోయింది. కాకపోతే ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి టెంపరీనే, బట్ పెరగడానికి మళ్ళీ స్కోప్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇంకా తగ్గడము లేదంటే భారీగా తగ్గడం లాంటి స్కోప్ అయితే కనిపించడం లేదు. మేబీ కొంతవరకు ఏమన్నా ఇప్పుడు ఉన్నదాని మీద ఇంకొంచెం తగ్గడానికి, ఇప్పుడు ఇంకొక 5,000 లేదంటే ఇంకొక 10,000 తగ్గినప్పటికీ కూడా అల్టిమేట్ గా మళ్ళీ మార్క్ అనేది పైకే వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఖచ్చితంగా గోల్డ్ అనేది ఎప్పుడూ ఒక సేఫ్ ఆప్షన్ గానే ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. చాలా మంది ఇప్పుడు అమ్మిన వాళ్ళు కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ మోర్ డ్రాప్. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మొన్న అమ్ముకున్నారో హైయెస్ట్ ప్రైస్ దగ్గర నిన్న ఈ రోజులో, సో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు ఇంకొంచెం డ్రాప్ అయితే మళ్ళీ కొనుక్కొని దే వాంటెడ్ టు ట్రేడ్ ఇట్ అగైన్. మళ్ళీ అప్ స్పైక్ ఖచ్చితంగా ఉంటుందన్న నమ్మకం కనిపిస్తోంది. హార్డ్లీ ఈ రోజు రేపు ఈ సాచురేషన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. డౌన్ స్పైక్ అది కూడా చిన్న చేంజ్ కనిపించే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ ఖచ్చితంగా ఒక రేపటికి లేదా ఎల్లుండికి మళ్ళీ స్పైక్ అనేది మళ్ళీ పెరగడానికి స్పైక్ అనేది ఉండే ఛాన్స్ కనిపిస్తుంది ఈ గ్రాఫ్ లో. సో ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతాయి. ఈ చేంజ్ అనేది ఎన్ని రోజుల పాటు ఉంటుంది అంటే ఖచ్చితంగా తాత్కాలికమే. ఈ రేటు పడడం అనేది ఖచ్చితంగా తాత్కాలికమే. ఇంటర్నేషనల్ లెవెల్